అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. విషజ్వరాలు, విభృంచి, కీళ్ల వాపులకు గురైన లాగరాయి, లబ్బర్తి, క్రింద గ్రామాల బాధితులను సందర్శించారు. రోగుల సమస్యలను అర్థం చేసుకున్న ఆయన శానిటైజర్ సక్రమంగా లేకపోవడంపై తీవ్రంగా స్పందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి రోగులకు వైద్యం అందించాలని కలెక్టర్ అన్నారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేసింది ఏంటంటే ఆ ఫీవర్ అయితే తగ్గుతుంది కానీ జాయింట్ పెయిన్స్ కూర్చోలేకపోతున్నారు, లేవలేకపోతున్నారు. దీనికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది వస్తారు. రోజు వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనుషులు చాలా వరకు అలా రాజు జ్వరం ఉందా లేదా? లాగరాయి పిఎస్సి పరిధిలో ఉంటున్న ఒక 3 గ్రామాలు రాజవొమ్మంగి మండలంలో దాదాపుగా ఒక 1000 గడపలు ఉన్నాయి. 3000 పాపులేషన్స్ ఉంటుంది. 3 విలేజెస్ కూడా కలిపి ఇక్కడ లాస్ట్ ఒక వార రోజుగా కూడా డిఫరెంట్ మీడియాస్లో ఇక్కడ ఉంటున్న విష జ్వరాలు వచ్చింది. చాలామంది 100 పైన ఇక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని వివిధ మీడియా రిపోర్ట్స్ రావడం జరిగింది. నేను రావడానికి ముందే ఇక్కడ ఆల్రెడీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఒక 3 మెడికల్ ఆఫీసర్ టీంతో పెట్టి ఇక్కడ ఇంటింటికి వైద్య చికిత్సలు చేయడం జరిగింది. వైద్య పరీక్షలు చేసినప్పుడు మనకి జూలై, ఆగస్టు 2 నెలల్లో కూడా 2 చికెన్ గున్యా కేసెస్ ఇక్కడ నమోదైంది. సో దాదాపుగా 17 శాంపిల్స్ తీసుకున్న పరిస్థితిలో ఒక 2 పాజిటివ్ అయింది. బట్ ఇక్కడ ఉంటున్న మలేరియా ఆఫీసర్ కానీ ఇక్కడ ఉంటున్న యూనిట్ లోకల్లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కానీ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఈ ఈజిప్టస్ అనే ఒక లార్వా, అంటే ఈ మస్కిటో లార్వా ప్రతి ఇంట్లో కూడా కనపడడం జరుగుతుంది. సో ఇప్పుడే సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఉంటున్న పంచాయత్ సెక్రటరీ, ఈఓపీఆర్డీ, ఎంపీడీ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ 3 రోజులుగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలు చేశారు. నేను పర్యవేక్షణ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఉంచుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన మిషన్ భగరత ఓవర్ హెడ్ సంపులో మోటార్ అమర్చేందుకు 4 కార్మికులు దిగారు. ఊపిరి ఆడగా పోవడంతో 2 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల నీలం, తులసిరాం, కాక మహేష్ గా గుర్తించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణమని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కనీసం ఊర్లో కనీసం వచ్చి చూసి పడిపోయిండు. ఆంకులు పడిపోవడానికి వీళ్ళు వెళ్ళారు. ఇంకా లోనికి వీళ్ళు వెళ్ళడంతో వీళ్ళు కూడా పడిపోయారు. వీళ్ళని పడిపోయింది చూసి ఆ అన్నయ్య వచ్చి వీళ్ళని కాపాడదామని దిగిండు. ఆ అన్నయ్య కూడా పడిపోయింది. ఇక 4 పడిపోయింది. ఇక కనీసం ఊర్లో కనీసం వచ్చి చూస్తారు కానీ అక్కడ గొయ్యి దగ్గరకు వచ్చి అబ్బో మా వల్ల కాదని వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఎంత లోతుందా గొయ్యి? ఆ గొయ్యి చాలా లోతున్నది. నీళ్లు కొద్దిగా ఇక్కడికి ఉన్నాయి నీళ్లు. ఆ నీళ్ళలో మొత్తానికి ఇట్లా పడిపోయిండు. పడిపోయి ఊపిరి ఆడట్లేదు. నేను అక్కడికి వెళ్ళొద్దన్నయ్య అంటేనే ఉన్నా. నేను పడిపోయిండు. ఆంకులు పడిపోవడానికి వీళ్ళు వెళ్ళారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు అన్నారు. అన్నదాత పోరు కార్యక్రమం కోసం నందిగామకు వెళ్తున్న వైసీపీ నాయకులను తునికిపాడు శివారులో పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమతించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై వైసీపీ నేతలు బైఠాయించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ మండి వైఖరి రెడ్ బుక్ రాజ్యాంగం
నశించాలి పోలీస్ వైఖరి, నశించాలి పోలీస్ వైఖరి, నశించాలి పోలీస్ వైఖరి, రైతులకు యూరియా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. సుమారు 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి పవన్ ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నేను పవన్, కొత్తగూడ టౌన్ సెక్రటరీ. ఈరోజు మనం కొత్తగూడ శాఖలో మన కాలేజ్ ఫీజు రిమర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఎమ్మెన్యే ఆ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రిమర్స్మెంట్లు కానీ రిలీజ్ చేయని ఇచ్చారట. మేము ఏబీవీపీ ఇంతకన్నా ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పి ఏబీవీపీ కొత్తగూడ శాఖ. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.